టాబ్లెట్స్ వేసుకున్నావా? వేసుకోలేదు కదా. ఇంట్లో ఉన్న సమస్యలన్నిటినీ ఆలోచిస్తూ అవన్నిటినీ కూడా నేను ఎత్తి మీద పెట్టుకుంటావు. టాబ్లెట్స్ వేసుకోవడం మాత్రం మర్చిపోతావు. ఉండు. ఏంటి అలా చూస్తున్నావు? నేనంటే నీకు ప్రాణం కదా రాఘవ. ఇంకా అంతకంటే ఎక్కువ విశ్వాసనే. నువ్వు కోప్పడినంటే నీకు ఒక మాట చెప్తాను. ఏంటో చెప్పు. నాకొచ్చిన రోగం తగ్గకుండా ఉంటే ఎప్పుడు నువ్వు ఇలాగే టాబ్లెట్లు ఇస్తూ వాటర్ ఇస్తూ నన్ను ఇంతే కేర్గా చూసుకుంటావు కదా. ఏం మాట్లాడుతున్నావు సుహాసిని? నీకు రోగం తగ్గకపోతేనే నేను నిన్ను ప్రేమగా చూసుకుంటున్నాను అనుకుంటున్నావా? నీ మీద నాకున్న ప్రేమ ఎప్పటికీ తగ్గదు. అలాంటి పిచ్చి మాటలు ఎప్పుడు మాట్లాడుకో. టాబ్లెట్ వేసుకో. బావగారు, ఏంటి భూమి, ఏమైంది? ఆ అలేఖ్య రోజు రోజుకి మన మీద ఏదో ఒక కక్ష సాధింపు చర్య చెయ్యాలనుకుంటుంది. తను ఇప్పుడే కాదు కదా, ఎప్పటి నుంచో మనకి చెడి చేయాలని చూస్తోంది. అందులో కొత్త ఉంది, వింతే ఉంది. అది కాదు బావగారు, అలేఖ్య ఆ సింహరాజాతో కలిసి మనల్ని ఏం చేస్తే మెంటల్గా టార్చర్ అనుభవిస్తాము అంటూ స్కెచ్లు ప్లాన్లు వేస్తున్నారంట. నీకెవరు చెప్పారు భూమి? అతని దగ్గర ఇప్పుడు ప్రియా అని ఒక లాయర్ ఉంటుంది కదా, ఆ ప్రియే నాకు ఫోన్ చేసి చెప్పింది. ప్రియా కూడా సింహరాజు లాంటి మనిషి దగ్గర పనిచేస్తున్నప్పుడు ఆయన ఆలోచనలు, ఆయన స్వభావమే ఉంటుంది తప్ప ఇతరులకి హెల్ప్ చేయాలనే ఆలోచన ఎందుకొస్తుంది? తను ఫోన్ చేసిందంటే కూడా మనం ఆలోచించకూడదు. లేదు సుహాసిని, తను నిజాయితీగానే చెప్పింది అనిపిస్తుంది. కానీ మన ఇంట్లో ఏదో ఒక కొత్త ప్రాబ్లం క్రియేట్ చేయడానికి అలేఖ్య ఆలోచిస్తుంది. వాళ్ల బొంద. ఇక నుంచి అలైక్య మన ఇంట్లో ఎవరిని ఏ ఇబ్బంది పెట్టకుండా నేను చూసుకుంటాను. ఇక మీదట అలాంటి పని చేసినా, ప్లాన్లు వేసినా ఈ ఇంట్లో నుంచి బయటికి పంపేయటమే. అలా ఎలా పంపిస్తారు? తను కూడా మీ భార్య కదా, అప్పుడు ఇంకా పెద్ద గొడవ అవుతుంది. అయితే కానివ్వు. ఇంతకంటే పెద్దగా నష్టమైతే ఏమి జరగదు కదా సుహాసిని. అదంతా నా దృష్టిలో చాలా చిన్న విషయం. వాటిని నేనేం పెద్దగా పట్టించుకోను. ఎందుకంటే ఇప్పుడు నాకున్న ఆలోచనలా ఒక్కటే, అది నువ్వే. నిన్ను ప్రాణాలతో కాపాడుకోవాలి. అది తప్ప నాకు వేరే ఏ ఆలోచన కూడా లేదు. సరే బావగారు, నేను మాత్రం అలేఖ్యని, ఆవిడ లాయర్ సింహరాజాన్ని వదిలిపెట్టను. నేనే నేరుగా వెళ్ళి వాళ్లతో మాట్లాడతాను. షాక్ అవ్వడం అంటే ఇదే. అన్ఎక్స్పెక్టెడ్గా నా ఇంటికి ఇంకెప్పుడు రారు అనుకున్న వాళ్ళు సడన్గా ఎదురవ్వడం అంటే షాక్ ఇచ్చినట్టే. దిస్ ఈస్ థ్రిల్లింగ్ అండ్ షాకింగ్. నువ్వెదురు రావడం అంటే శకునం బాగుంది. జంట హత్యల జరిగిన కేసుని వాదించడం కోసం చాలా మంట మీద హైకోర్టుకు బయలుదేరాను. ఇప్పుడు నేను చూశాక కూల్ అయిపోయాను. చెప్పు భూమి. చెప్పడానికి రాలేదు, వార్నింగ్ ఇవ్వడానికి వచ్చాను మిస్టర్ రాజా. రాజా అని అంత స్వీట్ గా పిలుస్తున్నావు భూమి. ఏయ్, మైండ్ యువర్ వర్డ్స్. సరే సరే, కూల్ కూల్ కూల్. బయట మాట్లాడుకోవడం బాగోదు. గెస్ట్వి, నేను ఫీల్ అవుతా. లోపలికొచ్చి కూర్చో. 2 నిమిషాలు రెస్ట్ తీసుకున్నాక నాతో మాట్లాడు. అవసరం లేదు. నువ్వు లాయర్ అయితే కావచ్చు, ఇక్కడ ఎవ్వరూ భయపడరు.
కానీ నువ్వు అనవసరంగా మా ఫ్యామిలీతోటి గొడవలు పెట్టుకుంటున్నావు. నా కుటుంబంలోని అలేఖ్యని ఒక పావులాగా వాడుకుంటున్నావు. హ్మ్. నీ గురించి నీ క్యారెక్టర్ గురించి నాకు బాగా తెలుసు. తెలుసని నువ్వు చెప్తున్నందుకు చాలా థ్యాంక్స్ భూమి. నీ గురించి కూడా నాకు బాగా తెలుసు భూమి. చూడు, నీలాంటి విషపు బుద్ధి ఉన్నవాడి దగ్గరికి విషబుద్ధి ఉన్న ఆ అలేఖ్యే వచ్చి చేరుంటుంది. ఆ అలేఖ్యని మాకు శత్రువుని చేసి మా ఫ్యామిలీతోటి ఆటలాడాలని చూస్తున్నావు. అది నీకంత మంచిది కాదు.